పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతల తలంపులు నెరవేరినట్లుగా వారి ఉద్దేశముల కోసం, తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినబోయేటటువంటి సువిశేషములో ప్రభువు ఒక గ్రుడ్డి వాణిని స్వస్థపరుస్తూ ఉన్నారు. ఈ స్వస్థపరచటం అనేటటువంటి అద్భుతం ఎంతో లోతైనటువంటి భావాలను ఈరోజు మనకు అందిస్తూ ఉంది. ఎవరైతే దేవుని యొక్క ప్రేమను చూడలేరో, దేవుని యొక్క సన్నిధిలో జీవించలేరో, దేవుని యొక్క అభయహస్తాన్ని కాంచలేరో, అటువంటి సమయాల్లో మనందరము కూడా ఆధ్యాత్మికంగా గుడ్డివారమే. మన యొక్క పాపము మన యొక్క ఆత్మీయ నేత్రములను మూసివేసేటట్లు చేస్తూ ఉంది. కనుక యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మనం చేసినటువంటి తప్పిదములను, పాపములను తలచుకొని మన యొక్క ఆత్మీయ అంధకారమును తొలగించమని, స్పష్టమైనటువంటి నేత్ర దృష్టిని మనకు ప్రసాదించమని ఈ పూజలో వేడుకుంటూ మన తప్పిదముల కోసం దేవుని యొక్క క్షమాపణను, మన్నింపును వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రేమగలవో సర్వేశ్వరా, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములో ఉందువని మాట ఇచ్చియున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమనర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అతడు భూమి అంతయు నీటితో కప్పబడి ఉండుట చూసెను. ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. 40 రోజులు అయిన తరువాత నోవా ఓడ కిటికీ తెరచెను. నీరు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది భూమి మీద నీరు ఇంకిపోవు వరకు అటూనిటూ తిరుగాడెను. నోవా 7 రోజులు వేచి ఉండెను. తర్వాత నీళ్లు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదలెను. ఇంకను భూమి మీద నీరున్నది. పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడా లేదు. అందుచే అది ఓడలోనున్న నోవా వద్దకే వచ్చెను. నోవా చెయ్యి చాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చెను. మరి 7 రోజులు తాలి అతడు మరల పావురమును ఓడ నుండి విడిచెను. అది క్రొత్తగా త్రుంచిన ఆలీవు చెట్టు రెమ్మను కరుచుకొని మాపటి వేలకు వచ్చెను. భూమి మీద నీరు ఇంకిపోయినదని నోవా నిశ్చయించెను. అతడు మరి 7 రోజులు ఆగెను. మరలా పావురమును వదలెను. అది తిరిగి రాలేదు. 601వ ఏట మొదటి నెల మొదటి రోజున భూమి మీద ఉన్న నీరంతయు తీసిపోయెను. నోవా ఓడ కప్పు తీసి బయటికి చూడగా నేల అంతయు ఆరి ఉండెను. అప్పుడు నోవా దేవునకు పూజాపీఠము నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠముపై దహన బలిగా సమర్పించెను. బలి సుగంధమును ఆఘ్రానించి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను, యవ్వన కాలము నుండి మానవుని ఆలోచనములు దుష్టములు. అయినను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెప్పుడు శపింపను. ఇప్పుడు చేసినట్లుగా ఇక ముందు ప్రాణులను చంపను. భూమి మీద ఉన్నంత వరకు వ్యధ, కోత, వేడి, చలి, వేసవి, శీతువు, పగలు, రేయి యథావిధిగా కొనసాగునుగాక. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభు నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను అతనికి ఏమి అర్పింపగలను? ద్రాక్ష రాయమును అర్పించి కృతజ్ఞతా వందనములు చెల్లింతును. అందరూ ప్రభు నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభు నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభువు ప్రజలందరూ ప్రోగైన సమాజమున నా మ్రొక్కులు చెల్లించుకుందును.
భక్తిమంతుల మరణమును ప్రభువునకు మిగుల బాధ కలిగించును. అందరూ ప్రభు నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభు నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభు ప్రజలందరూ ప్రోగైన సమాజమున యెరూషలేము మధ్యనున్న ప్రభువు దేవాలయమున నా మ్రొక్కులు చెల్లించుకుందును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభు నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభు నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. స్తుతించి పాడరారే హోసన్న గీతము, స్మరించి వేడరారే యేసన్న నామము, స్తుతించి పాడరారే హోసన్న గీతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్మరించి వేడరారే యేసన్న నామము, స్తుతించి పాడరారే హోసన్న గీతము. నడి సంద్రములో నడచిన నజరేయుడేసు నీ వాక్యము, ఇలా కడవల నీటిని రసముగా మార్చిన మానుని వాక్యము. నడి సంద్రములో నడచిన నజరేయుడేసు నీ వాక్యము, ఇలా కడవల నీటిని రసముగా మార్చిన మానుని వాక్యము. ఆ వాక్యమే మన జీవాధారమై, ఆ వాక్యమే మన జీవాధారమై, ఎదలో వెలుగై ఎదలో వెలుగై ప్రజ్వరిల్లగా, స్మరించి వేడరారే యేసన్న నామము, స్తుతించి పాడరారే హోసన్న గీతము, స్మరించి వేడరారే యేసన్న నామము, స్తుతించి పాడరారే హోసన్న గీతము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనము వరకు. మార్కు సువార్త అధ్యాయము 8
వచనములు 22 నుండి 26 వరకు. అంతట వారు బెత్సయిదా గ్రామము చేరిరి. అచట కొందరు ప్రజలు ఒక గ్రుడ్డివానిని యేసు వద్దకు తీసుకొని వచ్చి వానిని తాకవలయునని ఆయనను ప్రార్థించిరి. యేసు వానిని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకొని పోయి వాని కన్నులను ఉమ్మి నీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి, నీవు చూడగలుగుతున్నావా అని ప్రశ్నించెను. వాడు కనులెత్తి, నాకు మనుష్యులు కనిపించుచున్నారు, కానీ నా దృష్టికి వారు చెట్ల వలె ఉండి నడచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను. యేసు మరలా వాని కన్నులను తాకగా వాడు సూటిగా చూడగా స్వస్థుడై అంతయు స్పష్టముగా చూడగలిగెను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వానిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు సువార్తలో ఈరోజు మనం విన్నటువంటి అద్భుతం, గ్రుడ్డివానికి ప్రభువు చూపును ప్రసాదించినటువంటి అద్భుతం 8వ అధ్యాయములో మనం విని ఉన్నాం. అయితే ఈ అధ్యాయానికి ముందు అనగా 7వ అధ్యాయములో ప్రభువు ఒక మూగ చెవిటి వానిని కూడా స్వస్థపరుస్తున్నారు. 7వ అధ్యాయంలో ప్రభువు చేసినటువంటి స్వస్థతకు మరియు ఈరోజు మనం విన్నటువంటి గ్రుడ్డివానికి ప్రభు ఇచ్చినటువంటి స్వస్థతకు ఎన్నో పోలికలున్నాయి. మొట్టమొదటిగా మూగ చెవిటి వానిని మార్కు సువార్త 7వ అధ్యాయము 33వ వచనములో మనం వింటున్నాం. ఈ మూగ చెవిటి వానిని స్వస్థపరచటానికి ప్రభువు అతనిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకుని వెళ్ళారు అని. అట్లానే మనం విన్నటువంటి ఈరోజు సువార్తలో కూడా గ్రుడ్డివానిని ప్రభువు జనసమూహము నుండి దూరముగా ఒంటరిగా ప్రక్కకు తీసుకుని వెళ్ళారు. ఇది మొట్టమొదటి పోలిక వీరిద్దరి మధ్య జరిగినటువంటి అద్భుతములో. రెండవ పోలిక ఏమనగా, మూగ చెవిటి వానికి ప్రభువు వాని చెవులలో తన వేళ్ళు పెట్టి తన ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి స్వస్థపరిచారు. అదే విధముగా మనం ఈరోజు విన్నటువంటి సువార్తలో కూడా గ్రుడ్డివానికి ప్రభువు తన యొక్క ఉమ్మిని తన యొక్క కళ్ళపై త్రాకి స్వస్థతనిచ్చాడు. ఇది రెండవ పోలిక. ఇక మూడవదేమనగా, వీరిద్దరికి కూడా ప్రభువు చెప్తున్నటువంటి మాట, ఈ అద్భుతము జరిగినది అని ఎవరితో చెప్పవద్దు అని ప్రభువు ఆదేశించారు. కనుక మార్కు సువార్త 7వ అధ్యాయంలో మూగ చెవిటి వానిని స్వస్థపరచటానికి, 8వ అధ్యాయంలో ఈరోజు మనం విన్నటువంటి గ్రుడ్డి వానిని స్వస్థపరచటానికి మధ్య ఈ 3 పోలికలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం విన్నటువంటి గ్రుడ్డివానికి స్వస్థతనిచ్చేటటువంటి అద్భుతములో ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అదేమనగా, ఈ అద్భుతము కేవలం మనం మార్కు సువార్తలో మాత్రమే చూడగలం. మిగతా 3 సువార్తలలో ఈ అద్భుతము గురించి మనం వినటం లేదు. అంతేకాక ఇంకా ప్రత్యేకత ఏమనగా, ప్రభువు చేసినటువంటి అన్ని అద్భుతాలలోకెల్లా ఈ అద్భుతానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమనగా, కేవలం ఈ గ్రుడ్డివానికి మాత్రమే ప్రభువు పూర్తిగా దృష్టిని ఒకేసారి ఇవ్వటం లేదు. 2 దశలలో తన యొక్క స్వస్థతను ప్రసాదిస్తున్నాడు. ఎందుకంటే మొట్టమొదట తన యొక్క వెంగిలితో ఈ గ్రుడ్డివానిని త్రాకినప్పుడు, నీవు చూచుచున్నావా అని అడిగినప్పుడు ఏమన్నాడు వాడు? నేను చూచుచున్నాను, కానీ నాకు మనుషులు చెట్ల వలె ఉన్నారు అంటే పూర్తిగా స్వస్థత రాలేదు, బూదరగా కనిపిస్తూ ఉంది. అప్పుడు ప్రభువు మళ్ళీ 2వసారి వాని కన్నులను తాకి స్వస్థతనిచ్చినప్పుడు అతనికి సంపూర్ణ స్వస్థత వచ్చింది. బైబిల్ గ్రంథములో నూతన నిబంధనలో ప్రభువు చేసినటువంటి అన్ని అద్భుతాలలో ఆయన స్వస్థతనిచ్చినప్పుడు ఒకేసారి పూర్తిగా స్వస్థతనిచ్చాడు. కేవలం ఈ రోజు మాత్రమే మనం విన్నటువంటి అద్భుతములో మాత్రమే ఆయన 2 దశలలో స్వస్థతను ప్రసాదిస్తున్నాడు. ఒకేసారి మొత్తం స్వస్థతను ప్రసాదించకుండా
మొదట కొంత స్వస్థతను, ఆ తర్వాత పరిపూర్ణమైనటువంటి స్వస్థతను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎందుకు అని మనం మరికొద్ది క్షణాల్లో ధ్యానం చేసే ముందు ఈరోజు మనం విన్నటువంటి ఈ అద్భుతము యొక్క లోతైన భావాలను కూడా పరిశీలించుదాం. మొట్టమొదటిగా మార్కు సువార్త 8వ అధ్యాయములో మూగా చెవిటి వానికి స్వస్థత, అదేవిధముగా ఈరోజు మనం విన్నటువంటి గుడ్డివాని స్వస్థత, ఈ 2 విషయాలలో కూడా ప్రభువు ఈ రోగులను, వ్యాధిగ్రస్తులను ప్రజల నుంచి దూరముగా తీసుకొని వెళుతున్నారు వాళ్ళకు స్వస్థతనివ్వటానికి. అనగా ఏమిటి ప్రభు యొక్క ఉద్దేశం? ఎందుకు జన సమూహము నుండి వీరిద్దరిని దూరముగా తీసుకుని వెళ్ళి స్వస్థతనిస్తున్నాడు అనగా, ప్రభువు ఏ రోజు కూడా తాను అద్భుతాలు చేసింది తన యొక్క శక్తి మహిమను ప్రదర్శించటం కోసం కాదు, కానీ అద్భుతాలను దేవుని యొక్క మహిమకు గురుతుగా మాత్రమే ఆయన చేశాడు. అందుకే మత్తయి సువార్తలో సైతాను వచ్చి ప్రభువును శోధించింది. నీవు గనక దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చమన్నది, కొండ నుంచి క్రిందకి దూకమన్నది. అయినా కూడా ప్రభువు ఆ అద్భుతాలు చేసే శక్తి ఉన్నా కూడా ఆ అద్భుతాలు ఎందుకు చేయలేదు అనగా, తన మహిమను, తన శక్తిని ప్రదర్శించుకోవటం కోసం ఆయన ఎప్పుడూ అద్భుతాలు చేయలేదు. అందుకే ఈరోజు ఈ రోగులను, ఈ గుడ్డివానిని ప్రజల నుంచి దూరముగా తీసుకొని వెళుతున్నాడు. ఎవ్వరూ లేనటువంటి ప్రదేశానికి ఏకాంతంగా తీసుకొని వెళ్ళి అక్కడ స్వస్థతను ప్రసాదిస్తున్నాడు. అనగా తన యొక్క సొంత మహిమను, తన ఘనతను చూపించుకోవటం కోసం కాదు ప్రభు అద్భుతాలు చేసింది అని మనం మొట్టమొదటిగా గ్రహించాలి. రెండవది మనం గ్రహించేటటువంటి అంశం, గుడ్డివాడు అడగటం లేదు తనకు చూపు కావాలి అని. ఈరోజు యేసు వద్దకు ఒక గుడ్డివానిని కొంతమంది ప్రజలు తీసుకొని వచ్చారు. వానిని తాకవలయును అని ఆయనను వాళ్ళే ప్రార్థించారు. అంతేకాని ఈ గుడ్డివాడు అడగలేదు, ప్రభువా నాకు చూపు కావాలి అని. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది అనగా, మన క్రైస్తవ విశ్వాసములో విజ్ఞాపన ప్రార్థన అనేది ఒకటి ఉంది. ఇంటర్సెసరీ ప్రేయర్ అనగా, మన కుటుంబంలో ఎవరైనా కూడా దేవుని వద్దకు వచ్చి అడిగేటటువంటి మనస్సు లేకపోయినా, ఆ విధముగా గుడికి వెళ్ళేటటువంటి పరిస్థితి వాళ్లకు లేకపోయినా, అడగాలి దేవుణ్ణి ప్రార్థించాలన్నటువంటి ఆశ వాళ్లకు లేకపోయినా, వాళ్ళ తరపున వేరే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కూడా భగవంతుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. అనగా క్రైస్తవులుగా మనందరికీ కూడా పరుల కోసం, ముఖ్యముగా ఎవరైతే దేవుణ్ణి ప్రార్థించటానికి ఇష్టం లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం నివేదించేటటువంటి ఆవశ్యకత, ప్రాధాన్యత మన క్రైస్తవ విశ్వాసంలో ఉంది అని మనం గ్రహించాలి. ఇతరులు చేసినటువంటి విన్నపం, ఇతరులు పెట్టినటువంటి మొర ఈ గుడ్డివానికి స్వస్థతను తీసుకొని వచ్చింది. అదేవిధముగా మనం కూడా పరుల కోసం ప్రార్థించాలి. ప్రార్థన అంటే కేవలం ఎప్పుడు నాకేం కావాలి, నేనేం వరాలు పొందాలి అన్నటువంటి స్వార్థ భావముతో కాక, పరుల కోసం ప్రార్థించాలన్నటువంటి ఆవశ్యకతను ఈరోజు సువార్త మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ఈ గుడ్డివానిని వాని చేయి పట్టుకొని వెళ్ళారు. మనకు తెలుసు, బైబిలులో ప్రభువు అనేక రకాలుగా అద్భుతాలు చేశారు. ఎక్కడో ఉండి ఆయన పలికినటువంటి మాట ఇంకో ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రాణాలను తీసుకొని వచ్చింది, తిరిగి అద్భుతాలు తీసుకొని వచ్చింది. ఆ విధముగా యేసు ప్రభువు ఈ వ్యక్తిని తాకకుండా లేదా తన యొక్క ఉమ్మితో స్పర్శించకుండా అద్భుతము చేసే శక్తి కలిగి ఉన్నవాడే. అయినప్పటికీ కూడా తన యొక్క స్పర్శను ఈ బిడ్డకిచ్చాడు. ప్రేమ, స్పర్శ ప్రేమను చూపిస్తూ ఉంది. ఒక వ్యక్తిని మనం పట్టుకున్నప్పుడు, స్పృశించినప్పుడు ఆ వ్యక్తి మీద మనకున్నటువంటి ప్రేమ మనకు అవగతమవుతూ ఉంది. అందుకే ప్రభు ప్రసాదిస్తుంది కేవలం చూపు మాత్రమే కాదు. ఏ గుడ్డివాడైతే సమాజం చేత వెలివేయబడ్డాడో అటువంటి గుడ్డివాణ్ణి తనవానిగా చేసుకుంటున్నాడు ప్రభువు. అందుకే
పట్టుకోవాలన్నటువంటి అవసరం లేకపోయినా కూడా తన చేతులను వేసి ఆ బిడ్డను తాకి దూరముగా తీసుకొని వెళ్ళి తన యొక్క ఉమ్మితో ఈ బిడ్డను కడుగుతూ ఉన్నాడు. ఈ విధముగా ప్రభువు ప్రసాదిస్తుంది కేవలం శారీరకమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు, ఆ బిడ్డ కోల్పోయినటువంటి ప్రేమ, సమాజము చేత ఆ బిడ్డ ఏదైతే పొందకుండా ఉన్నాడో అది ప్రభువు తిరిగి ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ తరువాత ప్రభువు ఎందుకు ఈ బిడ్డను ఒకేసారి స్వస్థతనివ్వలేదు? మనకు తెలుసు ప్రభు యొక్క శక్తి. మరణించినటువంటి వ్యక్తినే ఒక్కసారిగా పైకి లేపాడు. ఆయన చేసినటువంటి అనేక అద్భుతాలు ఒక్కసారిగా ఆ బిడ్డలకు స్వస్థతను తీసుకొని వచ్చాయి. కానీ ఈ గ్రుడ్డివాని విషయంలో మాత్రం ఎందుకు ప్రభువు ఒకేసారి స్వస్థతనివ్వకుండా 2 దశలలో మొట్టమొదటిగా కొంచెం స్వస్థతను, కొంచెం చూపునిచ్చాడు, ఆ తర్వాత సంపూర్ణమైనటువంటి చూపునిచ్చాడు అని మనం ఆలోచించినట్లయితే 2 విషయాలు బోధపడుతూ ఉన్నాయి. దీనికి 2 కారణాలు. మొట్టమొదటిగా ప్రభువు ఈ విధముగా చేయటానికి గల కారణం ఏమనగా, అక్కడున్నటువంటి ప్రజలు మరియు శిష్యుల యొక్క పరిస్థితిని అది ప్రతిబింబిస్తూ ఉంది. అనగా ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో ఆ ప్రజలకు, శిష్యులకు ప్రభువు మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం లేదు. మార్కు సువార్తను మనం తీసుకున్నట్లయితే ఈ 8వ అధ్యాయం దాదాపుగా ఈ సువార్తలో మధ్యలో ఉన్నది. ఈ మధ్య సమయానికి వచ్చేసరికి శిష్యులలో కొంచెం నమ్మకం, కొంచెం అపనమ్మకం, కొంచెం దేవుని మీద విశ్వాసం మరియు కొంచెం దేవుని మీద విశ్వాసం లేనటువంటి విషయం, దానిని ప్రతిబింబించేలా ప్రభువు మొట్టమొదటిగా కొంచెం స్వస్థతను ప్రసాదించి ఆ తరువాత సంపూర్ణ స్వస్థతను ఇస్తూ ఉన్నారు. ఇక 2వ కారణం ఎందుకు ప్రభు ఆ విధముగా చేస్తున్నారు అనగా, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగాలి అంటే రాత్రికి రాత్రే ఒకేసారి అద్భుతాలు జరగకపోవచ్చు. మనం దేవుని యొక్క శిష్యులుగా ఎదగటానికి, ఇంకా ఆయనకు సన్నిహితముగా తయారవటానికి అది కొన్ని దశలుగా జరుగుతూ ఉంది అని మనం గ్రహించాలి. చాలామంది నేను ఒక్కసారిగా మెట్టు ఎక్కకుండా ఒకేసారి విశ్వాసం అనేటటువంటి కొండను ఎక్కాలి అనుకుంటే అది సాధ్యం కాదు. అందుకే దేవుని యొక్క శిష్యులుగా మనం ఆయనకు దగ్గర అయ్యేది ఎట్లా అనగా, అంచెలంచెలుగా, దశలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కొంచెం కొంచెంగా ఆయనకు సన్నిహితులు అవ్వాలి అన్నటువంటి భావనతో ప్రభువు ఈ గ్రుడ్డివానికి సంపూర్ణమైన స్వస్థత ఒకేసారి ప్రసాదించకుండా అంచెలంచెలుగా ప్రసాదిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగాలంటే కూడా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రాత్రికి రాత్రే పునీతులు అవ్వాలి అని కోరుకున్నట్లయితే అది మనకు సంభవించకపోవచ్చు. రాత్రికి రాత్రే నేను దేవునితో అత్యంత సన్నిహితంగా మారాలి అంటే అది జరగకపోవచ్చు. అందుకే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దేవునికి దగ్గరవ్వాలి. ఈ విషయంలో ఒక కవి రాసినటువంటి ఒక చిన్న కథ మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అదేమనగా, ఒక వ్యక్తి తన యొక్క జీవితం ముసలి ప్రాయంలో చేరుకున్న తరువాత తన యొక్క జీవితం గురించి ఈ విధముగా రాస్తున్నాడు. అదేమనగా, నేను యువకునిగా ఉన్నప్పుడు ఎంతో ఆవేశం ఉండేది. ఎక్కడ అవినీతి, అన్యాయం, అక్రమాలు చూసినా కూడా నేను తట్టుకునేవాణ్ణి కాదు. ప్రపంచం మొత్తాన్ని కూడా నేను మార్చాలి, అవినీతి నుంచి, పాపము నుంచి దేవునికి ప్రపంచాన్ని మొత్తాన్ని దగ్గరగా చేయాలి, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ నేనే మార్చాలి అని ఎంతో ఆవేశంతో ఉండేవాణ్ణి యువకునిగా ఉన్నప్పుడు. నడి వయస్సు రాగానే నాకు అర్థమైనది ఏమనగా, ఇది అసంభవం. అందుకే యువకునిగా ఉన్నప్పుడు నేనేం ప్రార్థన చేశాను, ప్రభువా ప్రపంచం మొత్తాన్ని మార్చే శక్తిని నాకివ్వు అని ప్రార్థన చేశాను. నడి వయస్సు వచ్చేసరికి నాకు అర్థమైంది ఏమనగా, అది అసంభవం, నేను ప్రపంచాన్ని మార్చలేను.
అందుకే నా ప్రార్థనను మార్చాను. ఏమని మార్చాను? నడి వయస్సు వచ్చిన తరువాత, ప్రభువా, ప్రపంచం మొత్తాన్ని మార్చేటటువంటి శక్తి నాకు లేదు కనుక నా కుటుంబాన్ని నేను ఎవరినైతే కలుస్తానో, ఎవరైతే నాకు తెలుసో వాళ్ళను మాత్రమే మార్చగలిగే శక్తి నాకు ఇవ్వు అని నడి వయస్సు వచ్చినప్పుడు ప్రార్థించాడట ఈ వ్యక్తి. అయితే ముసలితనం వచ్చిన తరువాత ఎంతవరకు తాను ఎంతమందిని మార్చగలిగాడు అని వెనక్కి తిరిగి చూసినట్లయితే ఎవరిని మార్చలేకపోయాడు. అందుకే ముసలివాడిగా అయిన తరువాత మళ్ళీ తన ప్రార్థనను మారుస్తున్నాడు. ప్రభువా, ప్రపంచాన్ని మార్చే శక్తి నాకు లేదు, నా కుటుంబం వారిని, నా చుట్టుప్రక్కల వారిని కూడా మార్చే శక్తి నాకు లేదు అని నేను గ్రహించి, నన్ను నేను మార్చుకునే శక్తిని నాకు ఇవ్వు అని నేను చిన్నతనం నుండి ప్రార్థన చేసినట్లయితే నా జీవితాన్ని నేను వృధా చేసేవాణ్ణి కాదు అని, ఇతరులను మార్చటం కంటే, ప్రపంచాన్ని పునీతులుగా చేయటం కంటే ముందు మనల్ని మనం దేవునికి దగ్గరగా తెచ్చేటటువంటి ప్రయత్నంలో మనం ఉండాలి, ఆ ప్రార్థన చేయాలి అని ఆ వ్యక్తి తన యొక్క జీవితం గురించి రాసుకున్నాడు. ఆ విధముగా చేసినట్లయితే నా జీవితం వృధా కాకుండా ఉండేదే అని బాధపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి దగ్గరగా మనం సమీపించాలి అంటే ఒక్కసారిగా అది జరిగేటటువంటి పని కాదు. చిన్న చిన్న మెట్లు ఎక్కుతూ, చిన్న చిన్న అడుగులు వేస్తూ పవిత్రతకు మనం సమీపించాలి. అటువంటి శక్తిని మనకు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క అవసరములను, కోరికలను మన తండ్రి దేవునికి సమర్పించుదాం. ఓ ప్రభువా, కథోలిక తిరుసభను, దానిని కాచి కాపాడుతూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను ఆశీర్వదించి, ఈరోజు మేము విన్నటువంటి సువార్తలో ఇతరులు ఏ విధముగా ఈ గుడ్డివాణిని ప్రభు చెంతకు తెచ్చారో, మా కథోలిక తిరుసభ కూడా ప్రపంచమును మీ యొక్క దగ్గరకు, మీ సన్నిధికి తెచ్చేటటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని, శక్తిని కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతలను దీవించండి. దివ్యవాణి ఛానల్ను మన తెలుగు రాష్ట్రాలలో కథోలికులు ఎక్కడ ఉన్నా ప్రపంచవ్యాప్తముగా దేవుని యొక్క సన్నిధికి చేర్చేటటువంటి ఆత్మీయ అనుగ్రహముగా, ఆత్మీయ కన్నులను తెరిచేటటువంటి ఒక సాధనముగా మీరు ఎన్నుకొని ఉన్నారు. ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ప్రోగ్రాముల ద్వారా అనేక మంది బిడ్డలు కథోలిక సత్యములో ఎదిగి తమ యొక్క ఆత్మీయ కన్నులను తెరచి మీకు సమీపముగా వచ్చేటటువంటి భాగ్యాన్ని కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు మేము విన్నటువంటి సువిశేషములో ఏ విధముగా మీ యొక్క ప్రేమను ఈ గుడ్డివానిపై చూపి అతనిని తాకి స్వస్థపరిచారో, మా మధ్య ఎవరినైతే మేము అంటరాని వారిగా చూస్తున్నామో అటువంటి భావనను మా నుంచి తొలగించి మీ యొక్క ప్రేమను వారిని తాకటము ద్వారా, ప్రార్థించటము ద్వారా మేము వారిపై చూపించే శక్తిని మాకు కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నీరాజనమిది నిఖిలే
సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములనేకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, అధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతెలుగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము వీరికి సమాధానము నైక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక.
విందు ప్రేమ విందు. స్లీవను మోసిన యేసుని బాటలు దీనుల నడుపును ఈ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవము రసగును ఈ విందు. స్లీవను మోసిన యేసుని బాటలు దీనుల నడుపును ఈ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవము రసగును ఈ విందు. సోదర భావముతో ప్రభు సేవా భావముతో విందులో పాల్గొనరారే, దీవెనలుందగరారే. ప్రియమారాలోపునండి ప్రభు చింత చేరరండి. ప్రియమారాలోపునండి ప్రభు చింత చేరరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు ప్రేమ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలి పొందినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
పునీత జోజప్ప ఓ నీతిమంతుడా నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా మమ్మాదరింపుమా. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.